తెలంగాణలో బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పేస్తోంది. ఇప్పటికే చాలా మంది జంప్ అయ్యారు. ఆ జిల్లాలో కూడా గోడ దూకేందుకు ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూడా రాబోతున్నారు. అయితే నెలన్నరగా ముహూర్తం మాత్రం కుదరటం లేదట. ఎందుకు ఈ చేరిక ఆలస్యమవుతోంది? కేవలం మంచి రోజుల కోసమే ఆగారా, లేక ఎవరైనా ఆపేస్తున్నారా? గద్వాల జిల్లాలోని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నా వారి చేరికలకు బ్రేకులు ఎందుకు పడుతున్నాయనే చర్చ జోరందుకుంది. వీరి చేరికలకు అడ్డుపుల్ల వేస్తోందెవరు అనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరేందుకు ఆషాఢానికి ముందే రంగం సిద్ధమైంది. వారి అనుచర వర్గంతో సమాలోచనలు చేసి పార్టీ మారడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. కండువా మార్చేద్దామని ఫిక్స్ అయిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు డేట్ మాత్రం ఫిక్స్ కావడం లేదని, అందుకు వివిధ కారణాలను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత నెల మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి రేపో మాపో ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్లో చేరిపోతారని అంతా భావించారు. కానీ వారి చేరికకు అప్పుడు ఆషాఢమాసం అడ్డొచ్చిందని, ఆషాఢం ముగియగానే మంచి రోజులు చూసుకుని చేరడం ఖాయమని వారి శిబిరం చెప్పుకొచ్చింది. ఆషాఢం దాటి శ్రావణ మాసంలోకి వచ్చినా వారి చేరికపై మాత్రం స్పష్టత రావటం లేదు. తాజాగా ఇదే అంశంపై కొందరు ఆరా తీసే ప్రయత్నం చేయగా చేరటం పక్కా, దసరా నాటికి కండువాలు మార్చేస్తామంటూ వారి అనుచర వర్గం నుంచి జవాబొస్తోంది. ఇక ఇదే సమయంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా చేరికకు మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమారే బ్రేకులు వేస్తున్నట్టు లోకల్ టాక్. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పార్టీలో చేరి మళ్లీ వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీపై విజయుడు క్లారిటీ అడుగుతూ ఉండడం, నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించేలా ఎమ్మెల్సీ చల్లా పలు డిమాండ్లు పార్టీ పెద్దల ముందు ఉంచినట్లు సమాచారం. వారి డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కాంగ్రెస్ కండువా కప్పేస్తే అలంపూర్ సెగ్మెంట్ తన ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుందనే భావనతో సంపత్ కుమార్ బ్రేకులు వేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ టాక్. తాజాగా తుమ్మిళ్ల నీటి విడుదల అంశం సంపత్ కుమార్, ఎమ్మెల్యే విజయుడుల మధ్య రచ్చను రాజేసింది. ఎమ్మెల్యే హోదాలో తుమ్మిళ్ల లెఫ్ట్ నుంచి విజయుడు నీటి విడుదల చేయగా దాన్ని ఆపించి తిరిగి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ నీటిని విడుదల చేయటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఈ రాజకీయ పక్షులన్నీ ఒకే గూట్లో ఎలా ఉంటాయోనన్న అనుమానాలను వ్యక్తపరిచాయి రెండు శిబిరాలు. ఆర్డీఎస్ నీటి విడుదల కూడా సంపత్ కుమారే చేసి పై చేయి సాధించానని చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలన్నీ కూడా ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా చేరికకు బ్రేకులు వేస్తున్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిక క్రమంలో అక్కడ తెరపైకొచ్చిన వర్గపోరు, తదనంతర పరిణామాల మాదిరిగానే అలంపూర్లో పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద చేరికల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలంపూర్లో పరిస్థితులను ఎలా చక్కబెడతారో చూడాలి.